అత్యంత ప్రాముఖ్యమైన అప్డేట్ మీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. ఇజ్రాయెల్ యొక్క యుద్ధము, ఇజ్రాయెల్కి హమాస్కి మధ్య జరుగుతున్న యుద్ధాన్ని బైబిల్లో వెలుగులో మనం చూస్తున్నప్పుడు ఈ యొక్క సీజ్ ఫైర్ అనేటువంటిది దేవుని లేఖనాలకి ఎంతవరకు సెట్ అవుతుంది. రీసెంట్గా అక్టోబర్ 7న డొనాల్డ్ ట్రంప్ వచ్చి సీజ్ ఫైర్ చేశాడు హమాస్కి, ఆ తర్వాత ఇజ్రాయెల్కి మధ్య. కానీ ఇప్పుడు ఆ సీజ్ ఫైర్ అనేది ఫెయిల్ అయింది. అంటే శాంతి చర్చలు విఫలమైనవి. వారిద్దరి మధ్య శాంతి చర్చలు చేసి ప్రపంచం అంతా కూడా శాంతి నెలకొల్పబడింది, ఇంకా యుద్ధాలు ఆగిపోయినాయి అని చెప్పి ప్రపంచానికి చెప్పడం జరిగింది. కానీ 7 రోజులు వారిద్దరి మధ్య యుద్ధం జరగకుండా ఉంది, ఏదైనా ఫైరింగ్ జరగకుండా ఉంది. కానీ మళ్ళీ 7 రోజుల తర్వాత మళ్ళీ యుద్ధాన్ని ప్రారంభించారు. సదరన్ రఫాలో ఇజ్రాయెల్పై దాడి చేశారు. దానికి ప్రతిదాడిగా మరలా ఇజ్రాయెల్ గాజా మీద దాడులు ప్రారంభించారు. మళ్ళా యుద్ధం ప్రారంభించబడింది. ఎంతో కాలంగా చెప్తున్నాను, ఈ సీజ్ ఫైర్లు అనేవి ఫెయిల్ అవుతాయి. ఈ సీజ్ ఫైర్లు అనేవి ఒక డ్రామా మాత్రమే. ఇవన్నీ కూడా బైబిల్లో చెప్పిన అర్మగెద్దోన్ యుద్ధానికి ఇవన్నీ రంగం సిద్ధం చేస్తున్నాయి, త్రోవను సరళం చేస్తున్న విషయాన్ని చెబుతూనే వచ్చాను. సీజ్ ఫైర్ ఫెయిల్ అయింది, ఇద్దరి మధ్య శాంతి చర్చలు విఫలమైనవి. డొనాల్డ్ ట్రంప్ ఎంతో కష్టపడి వారిద్దరి మధ్య శాంతి చర్చలు జరిగించాలనుకున్నాడు. అతనితో పాటు ప్రపంచమంతా కూడా శాంతిని కోరుకున్నారు. కానీ వారిద్దరి మధ్య శాంతి కేవలం 7 రోజులు మాత్రమే నిలిచింది. మరలా సదరన్ రఫా మీద వాళ్ళు దాడులు చేయటం, ఆ తర్వాత ఇజ్రాయెల్ ప్రతిదాడిగా మరలా గాజాలో దాడులు ప్రారంభించబడినాయి. దీన్ని ఎలా చూడాలి మనం? దేవుని యొక్క వాక్య ప్రవచనాల వెలుగులో ఎలా చూడాలంటే చాలా సింపుల్గా చెప్తాను. రాబోతున్న హర్మగెద్దోన్ యుద్ధానికి ఇవన్నీ రంగం సిద్ధమవుతున్నాయి. ఒకవేళ ఇజ్రాయెల్ దేశానికి హమాస్కి, ఇజ్రాయెల్ దేశానికి ఇరాన్కి, ఇజ్రాయెల్ దేశానికి ఇస్లామిక్ దేశాలకి గనక శాంతి ఒప్పందాలు జరిగితే, వారిద్దరూ కూడా కూల్ అయిపోతే దేవుని ప్రవచనాలు నిరర్థకం అవుతాయి. అసలు గాజా ఎందుకు ప్రాముఖ్యతను సంతరించుకుంది? ఎందుకు గాజాని అమెరికన్స్, ఇజ్రాయెల్ దేశస్తులు ఎందుకు ఆక్రమించాలనుకుంటున్నారు? ఎందుకు హమాస్ తీవ్ర వాళ్ళందరినీ కూడా బయటికి పంపించాలనుకుంటున్నారు? ఎందుకు గాజా ప్రాముఖ్యతను సంతరించుకుంది? అక్టోబర్ 7వ తారీఖున డొనాల్డ్ ట్రంప్ సీజ్ ఫైర్ చేయించాడు. ఇద్దరి మధ్య కూడా శాంతి ఒప్పందాలు కుదిర్చాడు. ఇస్లామిక్ దేశాలకి పెద్దనలుగా ఉండాలనే ఆశ కలిగినటువంటి అందరూ కూడా కువైట్లో జరిగిన మీటింగ్కి వచ్చారు. అందరూ వచ్చి ఆ సీజ్ ఫైర్ని సపోర్ట్ చేశారు. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అయితే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ని చాలా పొగిడాడు. డొనాల్డ్ ట్రంప్కి నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వాలని చాలా రికమెండ్ చేశారు. అందరూ రికమెండ్ చేసి మంచి మీటింగ్ పెట్టుకున్నారు. కానీ ఆ మీటింగ్ అంతా విఫలమైంది, సీజ్ ఫైర్ విఫలమైంది, శాంతి చర్చలు విఫలమైనవి. ఇప్పుడు మరలా యుద్ధం ప్రారంభించబడింది. ప్రతి దాడులు చేశారు ఇజ్రాయెల్ చాలా భయంకరమైన రీతిలో. ప్రాముఖ్యమైనటువంటి బిల్డింగ్లన్నీ పడిపోవడం జరిగింది. ఎయిర్ అటాక్స్ చేశారు. ఆ ట్యాంకర్స్ కూడా తీసుకువెళ్ళి అది అటాక్ చేయడం మొదలుపెట్టారు. హమాస్ వారు అంటున్నారు మేమైతే దాడులు చేయలేదని చెప్పి బయటికి చెప్తున్నారు. కానీ CNN లెటర్స్ ప్రకారము హమాసే ఇంటెన్షనల్గా ఆ దాడులు చేశారు. నేను చెప్పాను, వీరు దాడులు చేయకుండా ఉండలేరు, వీరు రక్తాన్ని మరిగినటువంటి వారు, వారి మత ఛాందస్వాదం ఏదైతే ఉందో అవి అంతమవదు, ఎన్ని శాంతి చర్చలు జరిగినా అవి విఫలమవుతాయి అని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. 7 days ఉండలేకపోయారండి హమాస్ వారు. 7 days దాడులు చేయకుండా ఉండలేకపోయారు. చూడండి, ప్రపంచవ్యాప్తంగా ఇవన్నీ కూడా జరుగుతున్నాయనంటే ఇవన్నీ కూడా రాబోతున్న భయంకర యుద్ధం, దాన్నే హర్మగెద్దోన్ అంటారు. హర్మగెద్దోన్ యుద్ధానికి ఇవన్నీ కూడా రంగం సిద్ధమవుతున్నాయి. బైబిల్ లేఖనాలు ఖచ్చితంగా జరిగి తీరాలండి. ఈ ప్రపంచంలో చాలామంది జోషిగాళ్ళు బయలుదేరారు, ఫోర్ టెలర్స్ బయలుదేరారు. వారి ప్రవచనాలు ఏమీ నెరవేర్చబడలేదు. కానీ బైబిల్లో చెప్పబడిన ప్రవచనాలు నెరవేర్చబడుతున్నాయి. మీరు హెస్కేల్ గ్రంథాన్ని తీసుకున్నా, దానియేలు గ్రంథాన్ని తీసుకున్నా, జకర్యా గ్రంథాన్ని తీసుకున్నా, మత్తయి సువార్త మీరు తీసుకున్నా, ఆ తర్వాత ప్రకటన గ్రంథాన్ని మీరు తీసుకున్నా, ఆ యుద్ధాల గురించి, అంత్యదినాల్లో ఇజ్రాయెల్ దేశం ఏ రీతిగా ఇతర దేశాల మీద యుద్ధం చేస్తారు, ఏ విధంగా ఉంటుందో సమస్తం కూడా దేవుని వాక్యం చెబుతా ఉంది. ముందు నుంచి హమాస్ వారికి ఈ శాంతి చర్చలు అంటే ఇష్టం లేదు. మీకు తెలుసా, ఆ కువైట్ మీటింగ్లో అమెరికన్ ప్రెసిడెంట్ పాల్గొన్నాడు, ఆ తర్వాత పాకిస్తాన్ ప్రెసిడెంట్ పాల్గొన్నారు. భారతదేశం నుంచి కూడా ఒక ప్రాతినిధ్యాన్ని వహించేటువంటి ప్రతినిధిని పంపించారు. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది గొప్పవారు ఆ ప్రాంతానికి వచ్చారు. సో యూరోప్ నుంచి కూడా చాలామంది వచ్చారు. కానీ హమాస్ పెద్దలు రాలేదు. ఆ తర్వాత ఇజ్రాయెల్ యొక్క ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి బెంజమిన్ నెతన్యాహు రాలేదు. అంటే వాళ్ళకి సీజ్ ఫైర్ ఇష్టం లేదు, వారికి శాంతి చర్చలు ఇష్టం లేదు. 7 రోజులు ఉండగలిగారు. ప్రపంచం అంతా ఏకమై వారిద్దరి మధ్య శాంతి చర్చలు జరిగించాలనుకున్నారు. కానీ 7 రోజుల తర్వాత హమాస్ వారు దాడులు చేశారు. సదరన్ రాఫా మీద దాడి చేశారు. ఆ తర్వాత ఇజ్రాయెల్ ఊరుకుంటుందా? ప్రతిచర్యగా వారు గాజా మీద దాడి చేశారు.
ఇజ్రాయెల్ యొక్క ఉద్దేశం ఏంటంటే గాజాని సంపూర్తిగా ఆక్రమించుకోవాలి. అమెరికా ఆ తర్వాత ఇజ్రాయెల్కు ఉన్న ప్రధానమైనటువంటి ఆలోచన ఏంటంటే గాజాలో ఉన్నటువంటి ప్రతి హమాస్ తీవ్రవాదిని బయటికి పంపించేయాలి, ఈ గాజాని డెవలప్ చేయాలి, ఈ గాజాని ప్రపంచవ్యాప్తంగా ఒక ఉన్నతమైనటువంటి పట్టణంగా చేయాలి, తద్వారా ప్రజలందరూ సంతోషిస్తారు, అక్కడ మంచి వ్యాపారం జరగాలి, అక్కడ మంచి శాంతి నెలకొల్పబడాలనే ఆలోచన డొనాల్డ్ ట్రంప్ది, ఆ తర్వాత బెంజమిన్ నెతన్యాహుది. అందును బట్టే వారి ప్లాన్ ఏంటంటే గాజా నుంచి ప్రతి తీవ్రవాదిని బయటికి పంపించేయాలి, తీవ్రవాదులను సపోర్ట్ చేస్తున్న ప్రతి వ్యక్తిని బయటికి పంపించాలని. వాస్తవానికి గాజాలో 24 లక్షల మంది ఉండేవారు, ఇప్పుడు 20 లక్షలకు వచ్చేసారండి. 4 లక్షల మంది మరణించారో తెలియదు, లేకపోతే వేరే దేశాలకు వెళ్ళిపోయారో తెలియదు. ఇప్పుడు అమెరికా ఉద్దేశం ఏంటంటే వీళ్ళందరినీ కూడా బయటికి పంపించేయాలి, వ్యతిరేక శక్తులన్నీ కూడా బయటికి పంపించేయాలి. ఎవరైతే తీవ్రవాదాన్ని సపోర్ట్ చేస్తుంటారో, తీవ్రవాదులకి ఆశ్రయం ఇస్తుంటారో, హమాస్ తీవ్రవాదులకి ఆహారం కావచ్చు, డబ్బు కావచ్చు, ఆశ్రయం ఇచ్చేటువంటి వారందరినీ కూడా గాజా నుంచి బయటికి పంపించేసి ఇప్పుడు ఒక క్రొత్త గాజాని క్రియేట్ చేయాలి, అందులో బిజినెస్ హబ్ చేయాలి. ప్రాముఖ్యంగా గాజా ఎందుకు అంత ప్రాముఖ్యత సంతరించుకుందంటే గాజా మధ్యధరా సముద్రానికి ఆనుకుని ఉంటుంది. అందుని బట్టి గాజాని ఏం చేయాలంటే ఆ యొక్క గాజాలో అనేకమైనటువంటి రిసార్ట్స్ కట్టాలని, హోటల్స్ కట్టాలని, ఇంకా చెప్పాలంటే డేటా సెంటర్స్ కట్టాలని, ఇంకా ఒక అమెరికాలో ఒక న్యూయార్క్ లాగా, లేకపోతే జపాన్లో ఒక టోక్యో వలె, భారతదేశంలో ఒక బెంగళూరు వలె చేయాలనేటువంటిది అమెరికా యొక్క ఉద్దేశం. ఒక ప్రధానమైన నగరంగా చేసి ప్రపంచానికి ఒక ఉన్నతమైనటువంటి పట్టణంగా గాజాని చేయటం అనేటువంటిది అమెరికా ఇజ్రాయెల్ యొక్క ఉద్దేశం. కానీ ఇప్పుడు అలా చేయడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే అక్కడ ఉన్న హమాస్ తీవ్రవాదులు భయంకర రీతిలో ప్రజలను ఇంకా 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోతా ఉన్నారు. డార్క్ మైండెడ్ పీపుల్గా చేస్తున్నారు. వారిలో భయంకరమైన భావజాలను రుద్ది వారిని పాడు చేస్తున్నారు. వారిని శాంతి సంబంధాలతో ఉండనివ్వట్లేదు, వారిని డెవలప్ కానివ్వట్లేదు, వారిని ఇంకా చీకట్లో నెట్టుతూనే ఉన్నారు. స్త్రీలు చదువుకోవడానికి వీల్లేదు, స్త్రీలు బయటికి రావడానికి వీల్లేదు, స్త్రీలు ఉద్యోగాలు చేయడానికి వీల్లేదు. భయంకరమైనటువంటి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో గాజా ప్రజలను తొక్కేస్తున్న హమాస్ లీడర్స్ని శాశ్వతంగా కూకడ వేళ్లతో పెకిలించాలనేటువంటిది ఇజ్రాయెల్ యొక్క ఆలోచన. డొనాల్డ్ ట్రంప్ చాలా ఆశపడ్డాడు నోబెల్ పీస్ ప్రైజ్ వస్తుందని. కానీ వెనిజులాకు సంబంధించినటువంటి ఒక చిన్న యాక్టివిస్ట్కి నోబెల్ పీస్ అకాడమీ వాళ్ళు ఆమెకు నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చారు. డొనాల్డ్ ట్రంప్ చాలా డిసప్పాయింటెడ్. 8 యుద్ధాలు ఆపానని క్లెయిమ్ చేసుకుంటున్నాడు, కానీ వాస్తవానికి నోబెల్ పీస్ ప్రైజ్ని డొనాల్డ్ ట్రంప్కి ఇవ్వలేదు. అతను చేసినటువంటి గొప్ప ఎఫర్ట్స్ ఏంటంటే హమాస్ వారి దగ్గర నుంచి 24 మంది హోస్టేజెస్ని ఇజ్రాయెల్ దేశానికి తీసుకురాగలిగాడు. ఆ తర్వాత ఇజ్రాయెల్ కూడా సుమారుగా 40 మంది హమాస్ పెద్దలు, హమాస్ పీపుల్ ఉంటే వారిని కూడా వెనక్కి పంపించారు. మంచిగానే జరిగింది, కానీ నిలవలేదు. ఇప్పుడు బైబిల్ వాక్య వెలుగులో దీన్ని ఎలా చూడాలి? సో ఈ సీజ్ ఫైర్ ఎందుకు ఫెయిల్ అయిందని ఆలోచన చేస్తే ఇజ్రాయెల్ దేశంలో జరుగుతున్న ప్రతిదానికి కూడా ప్రాఫిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. బైబిల్ గ్రంథంలో ప్రవచనాత్మకమైనటువంటి బ్యాక్గ్రౌండ్ ఉంది. ప్రతి దానికి కూడా బైబిల్లో మనం బేస్ చూస్తూ ఉంటాం. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే అంత్యకాల దినాల్లో దేవుని ప్రవచనాలు ఏ విధంగా ఉంటాయనంటే ఏ సీజ్ ఫైర్ అయినా బ్రేక్ అవుతుంది, ఏ సీజ్ ఫైర్ అయినా సరే అది విఫలం అవుతుందని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. మీరు మత్తయి సువార్త 24వ అధ్యాయం 6-7 వచనాలు చదివితే భూకంపాలు కలుగుతాయి, అక్కడక్కడ యుద్ధ సమాచారాల గురించి మీరు వింటారు. ఇవి వేదనలకు ప్రారంభం అంటాడు. చూడండి, వేదనలకు ప్రారంభం అంటే అర్థం ఏంటంటే మీకు బర్త్ పెయిన్స్ తెలుసు. ఒక గర్భిణీ స్త్రీకి డెలివరీ అవుతుందనేటువంటి సమయంలో దానికి ముందుగా పెయిన్స్ అనేవి వస్తాయండి, పురిటి నొప్పులు అంటారు. అవి ఖచ్చితంగా ఉంటాయి. అవి లేకుండా బిడ్డ బయటకు రాడు. ఇప్పుడు ఈ సీజ్ ఫైర్స్ క్యాన్సిల్ అవ్వటం అనేవి, ఈ యుద్ధాలు అనేటువంటివి ఇజ్రాయెల్ దేశానికి మరి ఇతర దేశాలకి మధ్య జరుగుతున్న ఈ యొక్క యుద్ధాలు ఏదైతే ఉన్నాయో రాబోతున్నటువంటి భయంకరమైనటువంటి యుద్ధమైనటువంటి హర్మగెద్దోనికి అవి ఒక బర్త్ పెయిన్స్ లాంటివి. రెండవ రాకడికి సూచనలుగా ఉన్నాయి. అందుని బట్టి యుద్ధాలు నిలుపు చేయబడవు, సీజ్ ఫైర్లు జరగవు, సీజ్ ఫైర్లు బ్రేక్ అవుతాయి. ఇజ్రాయెల్ దేశానికి ఇతర దేశాలకి జరుగుతున్న యుద్ధాలు ఎలాగే కంటిన్యూ అవుతాయని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. అందుని బట్టి సీజ్ ఫైరు, ఆ శాంతి చర్చలు కేవలం 7 రోజులు మాత్రం నిలిచినాయి. 8వ రోజు నుంచి యుద్ధాలు ప్రారంభించండి. హమాస్ వారు కుదురుగా ఉండలేకపోయారు. ఆ తర్వాత దానికి ప్రతిదాడిగా ఇజ్రాయెల్ కూడా కుదురుగా లేక వారి మీద ప్రతిదాడులు చేస్తూ ఇంకా అగ్ని రాజేయబడతా ఉంది, ఇంకా చిచ్చు పెరుగుతూ ఉంది. ఇంకా మనం ఆలోచన చేస్తే రెండోదిగా యెహెజ్కేలు గ్రంథం 38-39 వచనంలో ఇజ్రాయెల్ అన్ని దేశాలతో యుద్ధం చేస్తుంది. అంటే దాని సరౌండింగ్ ప్లేసెస్ ఉన్న ప్రతి దేశం కూడా యుద్ధం చేస్తుంది. మరి యుద్ధాలు ఆగిపోతే రాబోతున్నటువంటి ఆ భయంకరమైనటువంటి హర్మగెద్దోను యుద్ధం జరగదు. ఇంకో మాటలు చెప్పాలంటే దేవుని ప్రవచనాలు నిరర్థకం అవుతాయి. ఇజ్రాయెల్ దేశం అంత్య దినాల్లో కొన్ని దేశాలు విజయాన్ని సాధిస్తుంది అని దేవుని లేఖనం సెలవిస్తుంది. యెహెజ్కేలు కూడా ఈ ప్రవచనాలు తెలియజేస్తున్నాడు. ఇంకా దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనం చూస్తే కనుక
కామనెంట్స్ ట్రీటీస్ ఆర్ బీయింగ్ బ్రోకెన్ అంటే అర్థం ఏంటంటే ఇంకా కామనెంట్స్ ఏదైతే ఉన్నాయో, ట్రీటీలు ఏదైతే ఉన్నాయో, సీజ్ఫైర్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా బ్రేక్ అయిపోతాయి. ఇజ్రాయెల్ దేశంతో ఎవరు సమాధానానికి వచ్చినా సరే దేవుని లేఖనాల ప్రకారము అవన్నీ కూడా బ్రేక్ అయిపోతాయి, అవన్నీ కూడా ఫెయిల్ అవుతాయి. ఎగ్జాక్ట్లీ అలాగే ఫెయిల్ అయిందండి. దానియేలు ఏ రీతిగా ప్రవచించాడో ఇజ్రాయెల్ దేశంతో శాంతి చర్చలు ఏదైనా జరుగుతాయి అవి ఫెయిల్ అవుతాయని దేవుని లేఖనాలు 9:27 మీరు జాగ్రత్తగా చదివితే ఆ విషయాలు మీకు అర్థమవుతాయి. ఇంకా జకర్యా గ్రంథం 12:14 చదివితే యెరూషలేము ఒకనాటికి సీజ్ చేయబడుతుంది. యేసుక్రీస్తు ప్రభు రాకడ ముందు యెరూషలేము సీజ్ చేయబడుతుందని దేవుని లేఖలో మనం చూస్తున్నాం. ఇంకా ప్రకటన 16 ఈ యొక్క యుద్ధాలు ఏదైతే ఉన్నాయో, ఈ సీజ్ ఫైర్ బ్రేకప్లు ఏదైతే ఉన్నాయో అర్మగెద్దోన్ గ్యాదరింగ్కి అంటే అర్మగెద్దోన్ యుద్ధానికి ఇవన్నీ కూడా ముంగుర్తులుగా ఉన్నాయి. దానియేలు 11-12 దానియేలు ప్రవచనాన్ని తెలియజేస్తున్నాడు. ఎండ్ టైమ్ టార్మెల్ గురించి మాట్లాడతాడు. అంటే అలజడి, ప్రపంచవ్యాప్తంగా ఒక అలజడి ఏర్పడుతుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరి హృదయాలు కలవరంతో లేవా? యుద్ధాల గురించిన కలవరం ఉంది, యుద్ధ సమాచారాల గురించి కలవరం ఉంది. మనందరి హృదయాలన్నీ చాలా బరువు ఎక్కుతున్నాయి. అందరూ కొద్ది రిలాక్స్ అయ్యాం అనుకున్నాం. ఓకే, యుద్ధం ఆపబడింది, సీజ్ ఫైర్ జరిగింది, ఓకే యుద్ధాలు ఆగిపోతాయి, సో మనందరూ కూడా హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నాం. కానీ మరలా 8వ రోజు నుంచి మరలా యుద్ధం ప్రారంభించబడింది. టార్మైల్, ఎండ్ టైమ్ టార్మైల్ మనం చూస్తున్నప్పుడు సిద్ధపడాలి. ఈ రోజున ఎందుకు ఇన్ని విశ్లేషణలు మనం చేస్తున్నాం, ఎందుకు ఇన్ని అనాలిసిస్ మనం చేస్తున్నాం, ఎందుకు దీని గురించి ఎందుకు ఆలోచన చేయాలి, ఇజ్రాయెల్ దేశం గురించి ఎందుకు ఇంత చర్చ ఎందుకు జరగాలి అని ఆలోచన చేస్తే ఇజ్రాయెల్ దేశంలో జరుగుతున్న ప్రతి అంశం కూడా యేసుప్రభు 2వ రాకడికి ముంగుర్తులుగా ఉన్నాయి. వీటిని మనం తెలుసుకోవడం ద్వారా యేసుప్రభు రాకడిని మనం అనలైజ్ చేయగలుగుతాం. యేసుక్రీస్తు ప్రభు రాకడ ఎంత సమీపంగా ఉందో మనకు అర్థమవుతుంది. తద్వారా మనం సిద్ధపడగలుగుతామండి. ఒకవేళ నువ్వు సిద్ధపడ్డావు, నీ పిల్లలు ఇంకా సిద్ధపడలేదేమో, నువ్వు సిద్ధపడ్డావు, నీ బంధువులు ఇంకా సిద్ధపడలేదేమో, నువ్వు సిద్ధపడ్డావు కానీ ఇంకా నీ చుట్టుపక్కల రక్షణలోకి రాలేదేమో. దేవుడు ఒక అలర్ట్ని ఇస్తున్నాడు, రక్షణ పొందండి, సిద్ధపడండి. ఒకవేళ సిద్ధపడేటువంటి గుంపులో లేకపోతే మీ జీవితాలు అగమ్య గోచరం. అందుని బట్టి సిద్ధపడండి. యేసుప్రభు అతి సమీపంగా రాబోతున్నాడు. రాకడ గుర్తులన్నీ నెరవేర్చబడుతున్నాయి. మత్తయి 24 చెప్పండి, రాకడ గుర్తులు నెరవేర్చబడుతున్నాయి. దానియేలు ప్రవచనం నెరవేర్చబడతా ఉంది. చేతి సహాయం రాయి వచ్చి ఈ లోక రాజ్యాలని కూడా తిత్తునులుగా చేస్తుంది. ప్రపంచం అగ్ర రాజ్యాలు ఉన్న దేశాలు, ఆ తర్వాత అన్ని దేశాల మీద ప్రజాస్వామ్యం మీద ఆ చేతి సహాయం రాయి ఎప్పుడైతే పడుతుందో ఈ యొక్క సామ్రాజ్యాలను కూడా తుత్తునీలుగా చేయబడతాయి. యేసయ్య రాకడ సమీపంగా ఉందనే విషయాన్ని మనం చూస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థలు, అనేక దేశ యొక్క రాజకీయ వ్యవస్థలు కుంటుపడతా ఉన్నాయి. దానియేలు గ్రంథంలో బబులోను సామ్రాజ్యపు అధినేత అయినటువంటి నెబుకద్నెజరుకు వచ్చిన కళ మనకు తెలుసు. ఆ ప్రతిమ బంగారంతోనూ, వెండితోనూ, ఇత్తడితోనూ, ఇనుముతోనూ, ఇనుము మట్టి పొసకనటువంటి పదార్థంతో తయారు చేయబడినటువంటి ఆ యొక్క గొప్ప ప్రతిమ మీద చేతి సహాయం రాయి వచ్చి పడినప్పుడు మొత్తం ఆ యొక్క ప్రతిమ అంతా కూడా ఆ గొప్ప విగ్రహము తుత్తునీలుగా చేయబడుతుంది. ఆ చేతి సహాయం రాయే మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన 2వసారి లోకానికి రాబోతున్నాడు. ఇప్పుడు లోక రాజ్యాలన్నీ కూడా ప్రజాస్వామిక వ్యవస్థ అంతా కూడా ఫెయిల్ అవబోతా ఉంది. అందుని బట్టి యేసుక్రీస్తు ప్రభు అతి సమీపంగా ఉన్నారు. అందుని బట్టి ఒక విషయాన్ని మీ హృదయాలు కలవరపడనివద్దు. యుద్ధాల గురించి, యుద్ధ సమాచారాల గురించి మీరు వింటారు. అందుని బట్టి సిద్ధపడండి. అనేకమైన సిద్ధపాటు తీసుకురామని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ సీజ్ ఫైర్ని ఎలా ఆలోచన చేయాలంటే ఈ సీజ్ ఫైర్లు ఆగవండి. ఈ యొక్క శాంతి చర్చలు జరగవు. ఖచ్చితంగా ఈ యుద్ధాలు ఏదైతే ఉన్నాయో, ఈ గొడవలు ఏదైతే ఉన్నాయో, ఈ యొక్క డిస్ప్యూట్స్ ఏదైతే ఉన్నాయో అవి రాబోతున్నటువంటి అర్మగెద్దోన్ గ్యాదరింగ్కి ఇవన్నీ కూడా ముంగుర్తులుగా ఉన్నాయి. కాబట్టి ఇంకా చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనం అనాలిసిస్ చేస్తున్నాము. జియో పాలిటిక్స్ గురించి, ఆ తర్వాత బైబిల్ యొక్క వెలుగులో చూస్తూ ఉన్నాము. ఇజ్రాయెల్ దేశానికి, ఆ తర్వాత తదితర దేశాలకి మధ్య జరుగుతున్నటువంటి ఆ డిస్ప్యూట్స్ కావచ్చు, వార్స్ని దేవుని యొక్క వాక్య వెలుగులు ఎలా చూడాలి అని మంచి అనాలిసిస్ మనం చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేక మందికి వీడియోని షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. ఇంకా కమింగ్ వీడియోస్లో చాలా ప్రాముఖ్యమైన విషయాలు మీతో మాట్లాడబోతున్నాం. కాబట్టి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.